ఇక ఇది ఏపీసీఆర్డీఏ నుంచి కాస్త ముందుకు వస్తే అంటే అది ఏపీసీఆర్డీఏ బిల్డింగులు కాస్త ముందుకు వస్తే ఇటువైపున పెద్ద కన్స్ట్రక్షన్ ఇదిగోండి ఇలా జరుగుతున్నాయి. అటు ఇటు ఏంటి ఇవి అని తెలుసుకున్నప్పుడు మనకు తెలిసింది బ్యూరో వెరిటాస్ ఇండియా కడుతుంది. ఇవి ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాసు రాయపూడి తుళ్ళూరు మండలంలో కడుతున్నారు. మీకు అదిగోండి బోర్డు అది అలా ప్రిన్సిపల్ సెక్రటరీలు మీకు విజువలే చూపిస్తా. సెక్రటరీల బంగ్లాలు నిర్మాణంలో ఉన్నవి. ఇప్పుడు ఇవి ఏ దశలో ఉన్నాయో చూడండి మీరు. అంటే ప్రాజెక్టు తీసుకున్నటువంటి కాంట్రాక్టర్ ఫాస్ట్గా కనుక నిర్మించేస్తే చాలా ఫాస్ట్గా తయారైపోతాయి. అంటే ఇప్పుడు సిఆర్డిఏ పక్కనే ఈ సెక్రటరీలు ప్రిన్సిపల్ సెక్రటరీల తాలూకు బిల్డింగ్లు ఇవి. ఆ తర్వాత మనకి ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్ ఏమో ఆల్రెడీ అటువైపు ఉన్నాయి. అంటే ఈ ప్రభుత్వానికి సంబంధించి సదుపాయాలు ఈ మొత్తము చాలా దగ్గరలోనే ఉండేటట్టు తెలుగొచ్చు కదా. ఈ బిల్డింగ్స్ అన్నీ ఏంటి తెలిస్తే చెప్పండి. ఈ బిల్డింగ్స్ ఐపీఎస్ ఐఏఎస్లు ఇవి కూడా ఐపీఎస్ ఐఏఎస్లే. నైస్. ఎన్ని రోజుల్లో పూర్తి అవ్వచ్చు అనుకుంటున్నారు మీరు మీకున్న అంచనాన్ని బట్టి? అంటే మనకు సంబంధం లేదు కానీ మామూలుగా ఐడియా ఉంది. అదే ఎవరైనా అంతే. కన్స్ట్రక్షన్ వీలైనంత ఫాస్ట్గా కనుక చేస్తే నాకు తెలిసి ఒక 6 నెలల్లో పూర్తి అవ్వచ్చు. నేను ఎక్కువ టైం చెప్పానో తెలియదు కానీ మొత్తం చాలా పెద్ద సముదాయం ఇది. చాలా మెయిన్ రోడ్డుకి దగ్గర ఇలా జరుగుతున్నాయి. అలా అంటే రాజధానిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, సెక్రటరీలు, అలానే రాజధాని నిర్మాణానికి కీలకమైనటువంటి సిఆర్డిఏ ఇవన్నీ ఒకచోటే ఉండటంతో పరిపాలనకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కళ్ళు, బహుశా మన నారాయణ గారు చెప్పింది ఇదే అనుకుంటా, అందరూ వస్తారు, వాళ్ళతో పాటు సిబ్బంది కూడా వస్తారు అని చెప్పింది. అయితే ఏంటంటే వీలైనంత తొందరగా పూర్తయినప్పుడు ఈ యొక్క మ్యాన్ పవర్ మూమెంట్ ఎక్కువ అవుతుంది, యాక్టివ్ అవుతాయి. ఇక్కడ కార్యకలాపాలు ఎక్కువైనప్పుడు రాజధాని ఇక్కడి నుంచి పరిపాలన వేగవంతంగా జరుగుతుంది అని చెప్తారు. అయితే ఏంటంటే దీని వెనకున్న ఉద్దేశము ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ పెరగాలి అంటే ఇప్పుడు మనకి అసలు నిర్మాణానికి అవసరమైనటువంటి ఆ నిధులు తీసుకున్నది అప్పు చేసి కదా. ఈ అప్పుకి ఎక్కడ నుంచి నిధులు వస్తాయి మళ్ళీ తిరిగి రీపేమెంట్ చేయటానికి అన్నప్పుడు మనం ఏం చెప్పామంటే అప్పుడు ప్రభుత్వం చెప్పింది ల్యాండ్ మానిటైజేషను, ఇంకొకటి యూజర్ ఛార్జీలు. అంటే ఇక్కడ యూజర్ ఛార్జీలు ల్యాండ్ మానిటైజేషన్ ద్వారా గవర్నమెంట్ తీసుకున్నటువంటి అప్పుని లేదంటే సిఆర్డిఏ తీసుకున్నటువంటి అప్పుని రీపే చేస్తుంది. అది రీపే చేయాలంటే ఇదిగోండి ఇక్కడ జరుగుతున్నటువంటి కన్స్ట్రక్షన్స్ మొత్తము పూర్తి అవ్వాలి. ఇవి ఐఏఎస్ ఐపీఎస్లు ఇవే కాకుండా ఇంకా డెవలప్మెంట్ యాక్టివిటీస్. ఇప్పుడే ఈ చుట్టుపక్కల రైతులు అనుకుంటా లేదంటే భూములు ఉన్న భూస్వాములు అనుకోండి, అందరూ బళ్ళు వేసుకొని ఊరికి హడావిడిగా తిరుగుతూ ఉన్నారు. అంటే అదొక సరదా వాతావరణం ఉంటుంది కదా. అలా రాజధాని ప్రాంతంలో నిర్మాణానికి సంబంధించిన పనులు ఊపందుకున్నాయి, శరవేగంగా జరుగుతున్నాయి. ఇవన్నీ ఏంటంటే బిల్డింగులు పూర్తవటం, మనుషులు వచ్చి చేరటం అంతవరకు ఓకే. రియల్ డెవలప్మెంట్ ఎప్పుడు ఎలా అనేది ఉపాధి కల్పన కార్యక్రమాలతోనే జరుగుతుంది అనేది మనం గతంలో చెప్పాము, ఇప్పుడు చెప్తాము, ఎప్పటికైనా. అయితే ఎప్పుడు పూర్తవుతుంది అన్నదే ఒక ఆసక్తికరంగా ఉత్కంఠగా కొంతమంది చేయలేరులే అన్నట్లుగా చూస్తున్నటువంటి విషయం. ఇది ఐపీఎస్ ఐఏఎస్ సెక్రటరీల అండర్ కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్ నుంచి మనం చేస్తున్న ఒక చిన్న గ్రౌండ్ రిపోర్ట్.